తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఫారాల్లో పెంచుతున్న కోళ్లు బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో మరణిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో వేలాది కోళ్లు చనిపోయాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు బయటపడడంతో చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేశారు. పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిళ్లలో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని వారాలుగా చాలా ప్రాంతాల్లోని ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ తనిఖీలు చేపట్టారు. నాణ్యతగా లేని చికెన్ అమ్మకాలు చేస్తున్న వ్యాపారులపై కొరడా జులిపించారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ వ్యాపారుల ధోరణి మారకపోవడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యలో భాగంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. బర్డ్ ఫ్లూ పరిస్థితులపై 4 Sides టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఈ రోజుల్లో చూస్తే కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దేశం మొత్తం కూడా కోళ్ళు చనిపోవడం జరుగుతూ ఉన్నది. మొన్న ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి చనిపోవడం జరిగింది. ఆ ప్రాంతం మొత్తం ఒక 10 కిలోమీటర్ రేడియస్ లోపల రెడ్ జోన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. తెలంగాణ లోపల ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, కోళ్ళ ఫారాల వద్ద ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందామని చెప్పేసి 4 Sides టీవీ ఈరోజు కోళ్ళ ఫారాలకి గ్రౌండ్ లెవెల్లో విజిటింగ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ని అడిగి వారి కోళ్ళ ఫామ్లో ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం వారు వచ్చి వారికి ఏమైనా సలహాలు సూచనలు చేశారో వారిని అడిగి తెలుసుకుందాం. మనం ఇప్పుడు కయ్యాల సంజీవ్ రెడ్డి తోటి ఇక్కడ ఉన్నాము. వారిని అడిగి ఈ కోళ్ళ వచ్చేటువంటి ఇబ్బందులు, తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించడానికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మేము 30 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ ఫామ్ నడిపించుకుంటున్నాము. అయితే ఒక 15 సంవత్సరాల దాకా మేము సొంతంగా నడిపించుకున్నాం. కానీ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల కంపెనీ తరఫున పోతున్నాం. మేము ఏం ప్రాబ్లం అయినా కంపెనీ వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, వాడికి ఏమైనా సరైన ట్రీట్మెంట్ ఇచ్చి మమ్మల్ని బాగానే చూసుకుంటారు. మేము ఇప్పుడు మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మా దగ్గర పౌల్ట్రీ ఫామ్లో మేము ఫార్మాయిలు ప్లస్ వాటికి కావాల్సిన మెడిసిన్ ఇవన్నీ వాడుకొని మాకు అలా మేము ఎవరు రానియకుండా మేము దాన్ని మెయింటైన్ చేసుకుంటాం సార్. ఇప్పుడు దేశం మొత్తము బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చేసి కోళ్ళు చనిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమైనా మీ దగ్గర ఏమైనా కోళ్ళు చనిపోవడం కానీ అనారోగ్యం పాలవడం కానీ ఏమైనా జరిగిందా? మాకు ఇప్పుడు అలాంటి పరిస్థితి రాలేదు సార్. ఇంకా మేమైతే ఈ లోపలికి ఎవరిని ఇంటర్వ్యూ చేయము, లోపలికి రానియము. మేము ఎందుకంటే మేము కరెక్ట్ ఈయనే ఉంటాం కాబట్టి మేము ఎవరు చిన్న కొత్తలు వచ్చినా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కాల్ చేయగలుగుకునే లోపల రాస్తాం. ఇప్పుడు మాకు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వం తరపున ఎవరైనా వెటర్నరీ డాక్టర్ కానీ తర్వాత ఎవరైనా వచ్చేసి కోళ్ళను చూడడం కానీ మీకు సలహాలు సూచనలు ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా సార్? అలాంటి పరిస్థితి వస్తే మేము ఏమన్నా వీక్ ఉన్న బర్డ్స్ కానీ వాళ్ళ మోటాలిటీ అయిన బర్డ్స్ కానీ డాక్టర్ దగ్గర తీసుకొని మేము చెక్ చేయించుకుంటాము. వాళ్ళు దాన్ని చూసిన తర్వాతనే వాళ్ళు మెడిసిన్ అయితే ఆ మందులు మేము ఫాలో అవుతాం సార్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఏదైతే ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందో దీనిపైన ఏమైనా మీటింగ్స్ కానీ తర్వాత ఈ కోళ్ళ ఫామ్ యజమానులకు కానీ కేర్ టేకర్లకు కానీ ఏమైనా సమావేశాలు ప్రభుత్వం తరపున నిర్వహించడం జరిగిందంటారా? అలాంటి పరిస్థితి రాలేదు సార్. ఇంకెవరు రాలేదు ఇప్పుడు వాళ్ళకి మా దగ్గరికి. మాకు ఇచ్చిన కంపెనీ వాళ్ళు ప్లస్ వాళ్ళ డాక్టర్లు దొరకని చూపించుకొని మాకు సరైన సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చిపోతుంటారు సార్. వాళ్ళు ఎవరైనా కొత్త మనుషులు రానియకుండా వాళ్ళని మెయింటైన్ చేయాలని చెప్పని, ఫార్మాయిల్ కొట్టాలని చెప్పని, బ్లీచింగ్ పౌడర్ కలపాలని, వాళ్ళు వస్తే వాళ్ళకు స్ప్రే చేతితో కడుక్కున్న తర్వాతనే వాళ్ళు లోపల రాయాలని చెప్పని మాకు సలహా ఇస్తారు. అదే మేము పాటిస్తున్నాం సార్. ఇప్పుడు మీరు పెంచుతున్నటువంటి కోళ్ళు ఇప్పుడు వాటి వయసు ఎంత, మీరు ఎన్ని రోజులలో వాటిని బయటికి సేల్కి మీరు పంపడం జరుగుతూ ఉంది, అది కూడా ఒకసారి తెలియజేయండి సార్. ఇప్పుడు మా దగ్గర ఉన్న బ్యాచ్ 21 రోజు సార్. మేము 45 రోజుల్లో కంపల్సరీ లిఫ్టింగ్ ఉంటుంది సార్. 40 రోజుల కల్లా 2.3 అవుతుంది సార్ వెయిట్. అది దానికి సరైన మెయింటెనెన్స్ చేస్తేనే అట్లా పెరుగుతుంది, లేకపోతే పెరగలేదు సార్. అది పెరగకుండా మాకే నష్టము, పెరిగితే మాకే లాభం. ఇప్పుడు ఏమన్నా ఈ కోళ్ళకు ఇప్పుడు మీరు పెంచుతున్న 10,000 కోళ్ళు ఉన్నాయని చెప్పన్నారు. ఈ 10,000 కోళ్ళకు ఏమైనా టీకాలు కానీ తర్వాత ఏమైనా మందులు ప్రత్యేకంగా వేయడం జరిగిందా సార్? కంపెనీ వాళ్ళు పిల్లలు 6 మమ్మల్ని మా దగ్గర నుంచి తర్వాత 5 డేస్కి ఒక వ్యాక్సిన్ ఉంటుంది సార్, అది లసోట్ అని. తర్వాత 13 రోజులకు అదొకటి ఉంటుంది వ్యాక్సిన్. ఆ 2 వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత 21 రోజుకు మళ్ళీ ఒక వ్యాక్సిన్ ఉంటుంది సార్, డ్రింకర్ డోసు. అవి కంపల్సరీ వాళ్ళు ఇస్తుంటారు, మేము వేస్తుంటాం. వాటికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళు కూడా చూసుకుంటారు, మేము కూడా చూసుకుంటాం సార్. అది కోళ్ళ ఫామ్ కేర్ టేకర్ లక్ష్మి గారిని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఇప్పుడు ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తూ ఉందో దేశం మొత్తము, మరి ఇక్కడ మీ దగ్గరకు బర్డ్ ఫ్లూ వ్యాధి రాకుండా మీరేమన్నా చర్యలు తీసుకుంటా ఉన్నారా? ఇప్పటి వరకు అయితే మా దగ్గర ఏ బీమార్లు లేవు. మేము ఎవరన్నా వచ్చినా కానీ దానబండి వచ్చినా కానీ ఫార్మైల్ కొడతాము, సైంటిజన్ కొట్టి
దాన దించుకుంటాం. మేము ఎవరిని కానీ లోపలికి రానియం. సూపర్వైజర్ వచ్చినా కానీ బయటనే ఉండి చూసిపోతాడు. మా కోళ్ళని మేము జాగ్రత్తగానే చూసుకుంటాము. మా కోళ్ళకి ఇప్పటి వరకు ఏ బీమారి రాలేదు. ఇప్పటికైతే మంచిగానే ఉన్నాయి మాకు. ఓకే, ఇప్పుడు మీ కోళ్ళను చూసుకోవడానికైనా ప్రత్యేకంగా ఏమన్నా మీరు చర్యలు తీసుకుంటున్నా ఉన్నారా? ఎందుకంటే కోళ్ళకు వివిధ రోగాలు వస్తూ ఉన్నాయి ఈ కాలం లోపల. మీరు ప్రత్యేకంగా ఏమన్నా అందరికన్నా కొంచెం సపరేట్గా ఏమన్నా చేస్తూ ఉన్నారా? మా సొంతంగా మేమే ఆయుర్వేద మందులు వాడతాం. మేమే చేతి మందులే వాళ్ళు ఇచ్చేటి కాక డాక్టర్ ఇచ్చేటి కాక మా చేతి మందులు వాడతాం. ఆయుర్వేద మేము దింతలిస్మాను, తమ్మలపాకులు, పసుపు, అల్లము అవి పోస్తాం. అవి ఓసుట్లా సార్ చెప్పినవి ఉన్నా కానీ మా మందులు మేము పోస్తాం. మాకు మంచిగా ఉండాలి కదా, మళ్ళీ మాకు కోళ్ళు లేపేదాకా బాగుండాలని మా మందులు మేము పోస్తాము. మాకు ఇప్పటి వరకు అయితే ఏ బీమారి రాలే. పక్కకు వచ్చినా కానీ మా కోళ్ళకైతే రాలే. ఇప్పటి వరకు మొత్తం ఈ 10,000 కోళ్ళల్లో ఏమైనా కోళ్ళు ఏమైనా జబ్బు చేసి చనిపోవడం కానీ లేదా అనారోగ్యం పాలవడం కానీ జరిగింది ఏమన్నా? లేదు సార్, మినిమము 300 కంటే ఎక్కువ ఇస్తే మా మీద వేస్తామని అంటారు వాళ్ళు. పోతే 100-200 వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ మాకు ఎన్నడూ మొటాలిటీ రాలే. ఏమన్నా వచ్చినా కానీ గురకనో అంతేగాని వేరే ఎక్కువ రోగాలు గంబోరా అవి రాలే. వచ్చినా కానీ మేము చేతి మందులు వాడంగానే తగ్గిపోతుంది. మా దగ్గర ఎక్స్ట్రా ఏం చనిపోలే. అక్కడక్కడ పోయినా కానీ మా దగ్గర ఒక్కటే పారం ఉన్నది. మాకేం కాలేదు. కోళ్ళు లేపేదాకా ఏ రోగాలు లేవు మాకు. ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తున్న నేపథ్యం లోపల స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ సబ్యసాచి ఘోష్ వారు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు, తర్వాత యానిమల్ హస్బెండరీ అధికారులకు, సెక్రటరీలకు అందరికి కూడా వారు ఒక అధికారిక నోటీస్ పంపించడం జరిగింది. ఎటువంటి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినటువంటి లక్షణాలు ఉన్న కోళ్ళను కానీ ఆ చుట్టుప్రక్కల ఏమున్నా కానీ వెంటనే వాటిని కనిపెట్టాలని, వారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగిన నేపథ్యం లోపల ఇక్కడ ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రభుత్వ అధికారి రాకపోవడం అనేది మనం ఇక్కడ గమనించాలి. ప్రభుత్వానికి సంబంధించి వెటర్నరీ అధికారులు కానీ డాక్టర్లు కానివ్వండి, వారెవరు కూడా వచ్చేసి ఇప్పటివరకు ఈ కోళ్ళు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ఆరోగ్యము ఏ పరిస్థితిలో ఉంది, బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినటువంటి చికెన్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి కూడా వారు ఇప్పటివరకు కూడా చూడలేదు. ప్రభుత్వము వెంటనే ఈ యొక్క అన్ని కోళ్ళ ఫామ్లని సందర్శించి డాక్టర్లను పెట్టేసి ప్రత్యేక డ్రైవ్ చేస్తే కనుక ఏమైనా బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినటువంటి బర్డ్స్ ఉంటే కనుక వెంటనే వాటిని రిమోట్ చేసేసి వాటిని మొత్తం కూడా ఆ ఏరియాను రెడ్ జోన్గా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించలేదని చెప్పవచ్చు. ప్రభుత్వం ఇంకా అలసత్వం వహిస్తే కనుక ఖచ్చితంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి తెలంగాణ రాష్ట్రంలో కూడా సోకేటువంటి ప్రమాదము ఉన్నదని చెప్పేసి 4 సైడ్స్ టీవీ తరపున మేము తెలియజేస్తూ ఉన్నాం. కెమెరామెన్ ప్రవీణ్ యాదవ్తో ప్రసన్న కుమార్.